ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీల అందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అసలు ఈ ఎస్తేరు ఎవరు? అసలు ఆ ఎస్తేరు ఎవరు? మనకి ఎలా తెలుస్తుంది అసలు ఆ ఎస్తేరు ఎవరు? ఆమె యొక్క వివరాలు ఏంటి? అసలు రాజు ఆమెని ఒక రాణిగా నియమించడానికి గల కారణం ఏంటి? అసలు ఆ వస్తీని ఎందుకు రాజు తృణీకరించాడు? ఎస్తేరుని ఎందుకు ఎన్నుకున్నాడు? మనకి ఇవన్నీ తెలియాలంటే అసలు ఎస్తేరు ఎవరో మనకు తెలియాలి. అసలు ఎస్తేరు పుట్టు పూర్వం అంతా మనకు తెలియాలి. ఎస్తేరు ఎవరో. అయితే ఈ ఎస్తేరు ఎవరంటే, పూర్వ దినాలలో రాజ్యాన్ని అనేక మంది పాలించేవాళ్ళు. ముందు ఈజిప్ట్ వారు పాలించారు, తర్వాత సిరియా వారు, ఆ తర్వాత అష్షూరు వారు పరిపాలన చేశారు, ఆ తర్వాత బబులోను వారు పరిపాలన చేశారు, ఆ తర్వాత పర్షియా వాళ్ళు పరిపాలన చేశారు, ఆ తర్వాత గ్రీసు, రోమ్. ఇవన్నీ రాజ్యాలు ఎవరెవరు పరిపాలన చేశారు. అయితే ఈ ఎస్తేరు ఎవరంటే యూదురాలు. ఈ ఎస్తేరు ఎవరంటే ఈమె ఒక యూదురాలు. కానీ ఈమె ఎక్కడుంది? బబులోను దేశంలో ఉంది. ఎస్తేరు యూదురాలు. ఈమె యెరూషలేములో ఉండాలి వాస్తవానికి యూదులు. అయితే ఈమె ఎక్కడుంది? బబులోను దేశంలో ఉంది. దానికి గల కారణం ఏంటంటే, రాజైన నెబుకద్నెజరు ఒక సమయమున 586 BC ఆ సమయాల్లో ఏం చేశాడంటే, వచ్చి యెరూషలేముని ధ్వంసం చేసి అక్కడున్న వారిని అందరిని ఎక్కడ తీసుకెళ్లాడు? బబులోను. దానిని చెర అంటారు. బబులోను చెరగ తీసుకెళ్లాడు. ఆ చెరగ తీసుకెళ్లే సమయంలో ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు కూడా ఉన్నారు. బబులోనికి రాజైన నెబుకద్నెజరు చెరగ తీసుకెళ్లే సమయంలో ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అప్పుడు ఆమె చిన్న పిల్ల. ఎస్తేరు చిన్న పిల్ల. అయితే ఈ చెరగ తీసుకెళ్లే ఈ యుద్ధ సమయంలో ఏమైందంటే, ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు ఆ యుద్ధ సమయంలో చనిపోయారు. అప్పుడు మొర్దుకై, ఈయన ఎవరంటే ఎస్తేరుకి ఏమవుతాడు? మొర్దుకై బాబాయ్, పిన్న ఆయన బాబాయ్ అవుతాడు. ఈయన ఏం చేశాడంటే, ఎస్తేరుని చూసి, అయ్యో ఈమె చిన్నపిల్ల, ఈమెను ఇలాగే వదిలేస్తే అనాథ అయిపోద్ది, ఈమెను పట్టించుకునే వారు ఎవరు లేరు, ఈమె జీవితం ఏమైపోద్దో, ఈమె అనాథ అయిపోద్దేమో, ఎవరు పట్టించుకోరేమో, జనాలందరూ ఎలా పడితే అలా ఈమె చూస్తారేమో, ఈమె వయసు వచ్చి ఎదిగే కొద్దినా ఈమె పాడైపోతుందేమో, ఎలా అయిపోతుందో అని మొద్దుకాయ చూసి ఏం చేశాడు? ఆమెని చేరదీశాడు. మొద్దుకాయ చూసి ఆమెని చేరదీశాడు. చేరదీసి ఎలా పెంచాడు అంటే, ఒక కన్నా కూతురులాగా పెంచాడు. ఎవరైనా వచ్చి అడిగినప్పుడు, దారిని పోయేవారు ఎవరయ్యా ఆమెను అడిగినప్పుడు ఏం చెప్పాడు అంటే, ఆమె నా యొక్క కూతురు. మొద్దుకాయ వివాహం కూడా చేసుకోకుండా ఎస్తేరుని చిన్నతనం నుంచి పెంచి 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 పెద్ద చేశాడు. మొర్దుకై ఆమెను సాగాడు, ఆమె జీవితాన్ని సాగాడు. అయితే ఈమె ఒక మొర్దుకై చేతి కింద, ఒక మగ మనిషి చేతి కింద ఎస్తేరు ఎదిగింది. ఒక మగ మనిషి చేతి కింద ఎస్తేరు ఎదిగింది. ఎంతవరకు మగ మనిషి ఒక ఆడపిల్లని పెంచగలడు? ఒక తల్లి లేదు, మొర్దుకై పెంచుతున్నాడు. మగ మనిషి వల్ల ఎంత అయింది ఒక ఆడపిల్లని పెంచడం? మగ మనుషులు అసలు పిల్లల్ని సాగడమే చాలా కష్టం. వాళ్ళకి జడలేయాలి, వాళ్ళకి అవసరాలని తీర్చాలి, ఏముంటే అవి ఆడపిల్లకి చేయాలి. అదే మగపిల్లలకి అయితే రోడ్డును వదిలేస్తే మగపిల్లలు ఎవరు లేరు ఇక్కడ, అట్లా ఉండొచ్చు.
మగపిల్లలు లేడు, ఎక్కడ ఎవరు లేరు కదా, అట్లా ఉండొచ్చు. మగపిల్లలు అయితే ఆడపిల్లలు అయితే ఏం చేయాలి? రెడీలు చేయాలి, తీసుకురావాలి, కూర్చోబెట్టాలి, ఇలా తయారు చేయాలి ఆడపిల్లల్ని. అయితే ఒక మగ మనిషికి అది అంత సులభమైన పని అయితే కాదు. ఈ చెరకి వెళ్ళే సమయంలో వారి యొక్క ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయారు. మొదటిగా ఆమెను దత్తత తీశాడు, ఆమెను పెంచాడు, పెద్ద చేశాడు. ఎంతమంది మగవాళ్ళు ఒక చిన్నపిల్లలు పెంచగలరు? ఎంతమంది పెంచగలరు ఒక చిన్నపిల్లలు మగవాళ్ళు? భార్యాభర్తలు ఉన్నారు అనుకోండి, ఎవరన్నా భర్త చనిపోయాడు అనుకోండి, ఒక భార్య ఆమె వివాహం కూడా చేసుకోకుండా తన పిల్లల కోసం ఎంతో తను పాటుపడుతుంది. తనను చదివించుకోవడానికి, పెంచుకోవడానికి ఒక ఆడ మనిషి ఎంతో ప్రయాసపడుతుంది, ఎంతో పాటుపడుతుంది తన యొక్క పిల్లల కోసం. అదే ఒక మగ మనిషి భార్య చనిపోయినా ఒక 6 నెలలకి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఒక మగ మనిషి అయితే భార్య చనిపోయిన ఒక 6 నెలలకి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే అన్నం వండాలి, కూరలు వండాలి, ఎలా చూసుకోవాలి, ఎలా రావాలి, ఎలా ఉండాలి. మగ మనిషికి ఎన్నో ఆలోచనలు. అబ్రహాం గారు కూడా పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అబ్రహాం గారు? ఇక చనిపోతాడు అనంగా, వృద్ధాప్యం వచ్చిన తర్వాత పెన్షన్ ఇచ్చే సమయానికి ఆయన ఏం చేశాడు? అప్పుడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఎంతమందిని కన్నాడు? 6 10? ఆ సమయంలో ఎంతమందిని కన్నాడు ఆయన? 6 6 అన్నాడు. ఎప్పుడు? పెన్షన్ తీసుకునే సమయంలో, అవసరమైన పెళ్ళి ఆ సమయంలో. వాళ్ళు ఈరోజు ఏమయ్యారు? వాళ్ళే ఏకమేకయ్యారు. ఆ ఇశ్రాయేలు యుద్ధాలన్నీ ఏంటంటే ఈయనకన్నా 6. ఆ సమయంలో ఈయన ఎవరినైతే కన్నాడో వాళ్ళే ఈరోజు ఏమయ్యారు? ఏకమేకయ్యారు. అయితే ఒక మగ మనిషి ఎంతైనా పెంచడం కష్టం. ఎస్తేరుని మొద్దుకై అయినా సాగాడు. ఒక కన్న కూతురులా చేరదీసి, తల్లిదండ్రులు లేకపోయినా, తల్లిదండ్రులు చనిపోయినా, ఈయనే ఒక కన్న కూతురులాగా చేరదీసి ఎస్తేరుని పెంచి పెద్ద చేశాడు. ఎస్తేరు తల్లిదండ్రులు ఏమైపోయారు? చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? అందరు నోట్లు ఆడుతున్నారు కానీ బయటికి రాట్లా. ఎప్పుడు చనిపోయారు? చెరకు తీసుకెళ్లే సమయంలో. ఆ బబులోను రాజు చెరకు తీసుకెళ్లే సమయంలో ఎస్తేరు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. అయితే మొద్దుకై ఆమెని పెంచి పెద్ద చేశాడు. ఇది ఎస్తేరు యొక్క చరిత్ర. ఆమె తల్లిదండ్రులు లేరు. మొద్దుకై ఆమె ఒక కన్న కూతురులాగా పెంచుకున్నాడు. మొద్దుకై ఏమవుతాడు? ఎస్తేరుకి బాబాయ్ అవుతాడు. అయినా ఒక తండ్రిలాగా పెంచి ఆమెని పెద్ద చేశాడు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొద్దుకై ఆమెను కుమార్తెగా స్వీకరించెను. ఎస్తేరు యూదురాలు, ఇజ్రాయేలు దేశానికి చెందిన ఆమె ఎస్తేరు. ఆమె బబులోనులో ఎదిగిన, బబులోనులో ఉన్న ఆమె ఒక యూదురాలు. ఇజ్రాయేలు దేశం ఆమెది. అయితే ఆమె ఎక్కడుంది? బబులోను దేశంలో ఉంది. అయితే ఎస్తేరు బబులోను దేశంలో ఉంది. బబులోను రాజు ఎవరంటే ఎవరు ఆ సమయంలో? ఎస్తేరు తీసుకెళ్ళిన ఆ సమయంలో బబులోను రాజు ఎవరు? నెబుకద్నెజర్ రాజు. ఆ తర్వాత నెబుకద్నెజర్ కుమారుడైన బెల్షజార్, నెబుకద్నెజరు కుమారుడైన బెల్షజార్ వచ్చాడు. ఆయన పరిపాలన చేశాడు బబులోనుకు సంబంధించి. ఆ తర్వాత బబులోను వారు బెల్షజార్ పరిపాలన చేస్తుండగా పర్షియా వారు మళ్ళీ లేచారు. అది ఇంకో రాజ్యం, పర్షియా వారు. కోరేషు రాజు వచ్చాడు. కోరేషు రాజు వచ్చి 127 సంవత్సరాలను ఆయన ఏం చేశాడు? ఆయన స్వాధీనం చేసుకున్నాడు. కోరేషు రాజు వచ్చి 127 సంస్థానాలు ఆయన స్వాధీనం చేసుకున్నాడు. మనం ఎస్తేరు 1వ అధ్యాయం
మొదటి వచ్చిన ఒకసారి చదవండి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు. చాలు. ఈ 127 సంస్థానములు అహష్వేరోషు రాజు ఏలెను. ఈయన ఏలటానికి ఈయనకి ఎవరిచ్చారు ఏలటానికి? వాళ్ళ తాతగారైన కోరేషు రాజు, అహష్వేరోషు రాజు గారి తాతగారైన కోరేషు రాజు. ఈయన ఏం చేశాడంటే 127 సంస్థానాలని గెలిచి యుద్ధంలో వాటిని ఆక్రమించుకొని ఆయన కుమారుడైన దర్యావేషు చేతిలో 127 సంస్థానాల్ని ఆయన కుమారుడైన దర్యావేషు చేతిలో పెట్టాడు. అయితే 127 సంస్థానాలు ఇప్పుడు పర్షియా కింద ఉన్నాయి. 127 సంస్థానాలు పర్షియా కింద ఉన్నాయి. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. నిద్రపోయే వాళ్ళందరూ దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అది అయితే 127 సంవత్సరాలు కోరేషు రాజు ఆయన కుమారుడైన దర్యావేషు ఆయన చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఈయన 127 సంవత్సరాలు పాలన చేస్తున్నాడు. ఇప్పుడు దర్యావేషు రాజు బొలుసులపల్లి నుండి పాలన చేస్తున్నాడు అనుకుందాం. 127 ఉన్నాయి. ఈయన 127 బొలుసులపల్లిలో కూర్చొని 127 చూడలేడు. అయితే ఈయన పరిపాలన చేస్తున్న సమయంలో ఏమైందంటే రేపల్లిలో, అంటే వేరే చోట, అది గ్రీస్ వాళ్ళు. రేపల్లిలో ఏం జరిగిందంటే, ఈ గ్రీస్ వాళ్ళు అనుకోండి, రేపల్లి వాళ్ళు గ్రీస్ వాళ్ళు అనుకోండి. రేపల్లి ఏం జరిగిందంటే కొంతమంది అక్కడక్కడ ఏం చేశారంటే వాళ్ళకి ఎదురు తిరగటం ప్రారంభించారు. ఎవరికి? దర్యావేషు రాజుకి ఎదురు తిరగడం ప్రారంభించారు 127 సంవత్సరాలు అక్కడక్కడ. అయితే ఒకసారి గ్రీస్ వారు ఏం చేశారంటే 490 బీసీలో గ్రీస్ వారు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. 490 బీసీలో గ్రీసు వారు పర్షియా వారి మీద తిరుగుబాటు చేశారు. 127 సంవత్సరాల్లో అది ఒక సంస్థానం గ్రీసు వారిది కొంచెం అయిపోతుంది. గ్రీసు వారిది 127 సంవత్సరాల్లో ఒక సంస్థానం. అయితే వారు పర్షియా వారి మీద తిరుగుబాటు చేశారు. ఎప్పుడు? 490 బీసీలో. అది దాన్ని ఏ యుద్ధం అంటారంటే మారథాన్ యుద్ధం అంటారు. మారథాన్ యుద్ధం అంటే ఏంటంటే ఇక్కడ గ్రీసు వారు పర్షియా వారి మీద తిరుగుబాటు చేసి ఆ సమయానికి పర్షియా వారి చేతుల నుంచి గ్రీసు వారు బయటకు వచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే గ్రీసు వారు గెలిచారు, పర్షియా వారు ఓడిపోయారు. పర్షియా వారు ఓడిపోయారు. కానీ పర్షియా మిగతా 126 సంస్థానాల మీద పర్షియా అధికారంలోనే ఉంది. అందరికి అర్థమవుతుందా? 126 సంస్థానాల్లో పర్షియా అధికారంలోనే ఉంది. అయితే 127ది గ్రీసు. ఆ గ్రీస్ ఏమని చేసిందంటే వాళ్ళు అధికారంలోకి వచ్చేసి వీళ్ళని ఓడించారు. వాళ్ళు వీళ్ళ చేతుల నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు 126 సంస్థానాలు ఎవరి చేతిలో ఉన్నాయి? పర్షియా వాళ్ళ చేతిలో. ఏ రాజు అయినా? దర్యావేషు రాజు. అంతవరకు అర్థమైందా? ఆ తర్వాత దర్యావేషు కుమారుడైన, ఇప్పుడు మనం చదువుకోయే పుస్తకం చెప్పుకోబోయే గ్రంథం. అయితే ఈ అహష్వేరోషు రాజు వచ్చాడు. ఈయన ఎన్ని సంస్థానాల మీద అధికారంలో ఉన్నాడు? 127. అయితే వీళ్ళకుంది ఎన్ని? 126. ఈయన తండ్రి గారైన దర్యావేషు సమయంలో 126 మాత్రమే వీరి చేతిలో ఉన్నాయి. అయితే ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మనకి మా తాతగారు 127 ఇచ్చాడు. 127 సంవత్సరాలు మా తండ్రి గారికి ఇచ్చారు. అయితే మా తండ్రి గారి సమయంలో గ్రీసు వారు ఏం చేశారంటే తిరగబాటు చేసి వారు 127 ఉండాల్సిన సంవత్సరాలను ఎన్ని చేశారు? 126 చేశారు అని అహష్వేరోషు రాజు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఒక 10 సంవత్సరాలు అంటే 490 నుంచి 10 సంవత్సరాలు ఎన్ని? 490 నుంచి 10 సంవత్సరాలు ఎన్ని? 480. 490 నుంచి 10 సంవత్సరాలు ఎన్ని? 480. అంటే పాత నిబంధన ఎలా లెక్కించబడిందంటే 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అంటే దిగువకి సంవత్సరాలు దిగువకి లెక్కేసుకోవాలి. 10 సంవత్సరాల తర్వాత అంటే 490 నుంచి కింద లెక్కేసుకోవాలి.
ఏ క్రైస్ట్ అయినా కింద లెక్కేసుకోవడమే, బిఫోర్ క్రైస్ట్ కిందకి, ఆఫ్టర్ డెత్ పైకి. 410 సంవత్సరాలు ఉంది. ఆ 10 సంవత్సరాలు ప్లాన్ చేసి ఏం చేశాడంటే ఆశ్వేరోష్ రాజు మనకి 127 ఉండాలి, అయితే ఇప్పుడు 126 ఉండి అని చెప్పేసి 10 సంవత్సరాలు ప్లాన్ చేసి, అంటే 480 BCలో ఆయన యుద్ధానికి వెళ్ళారు. పర్షియా వారు గ్రీసు వారి మీదకి యుద్ధానికి వెళ్ళారు. దాన్ని ఏ యుద్ధం అంటారంటే ధర్మోపోలి అనే యుద్ధం. అది 10 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు వచ్చి, దర్యావేష్ కుమారుడైన అశ్వేరోష్ రాజు వచ్చి 10 సంవత్సరాల తర్వాత యుద్ధానికి వెళ్తాడు. దాన్ని ధర్మోపోలి యుద్ధం అంటారు. గ్రీసు వారు ఎలాంటి వారంటే వాళ్ళు ఒక్కొక్కరిని ఎంతో మందిని ఓడించగలిగిన సైన్యం వారిది. వారు యుద్ధ వీరులు. గ్రీక్ వీరుడు అంటారు. అర్థమైందా? తెలుసా వాళ్ళని ఎందుకు వచ్చిందంటే వారికి పేరు, వాళ్ళు ఒక వీరులు, గ్రీక్ వీరులు. కత్తి సాము వారికి చాలా సులభం, వారు తిట్ట ఆ దానిలో. అయితే వారిని 480 BC ధర్మోపోలిలో 400 BCలో అశ్వేరోష్ రాజు వచ్చి తండ్రి కోల్పోయిన దానిని మళ్ళీ తిరిగి సంపాదించాడు. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? 126. ఇప్పుడు మళ్ళా 127. ఇదంతా చరిత్ర. కానీ ఎస్తేరు గ్రంథంలో మనం ఏం చదువుతామంటే 1 వచనంలో అశ్వేరోష్ రాజు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలను పరిపాలన చేశాడని ఉంటుంది. 127 సంస్థానాలను ఎలా పరిపాలన చేశాడంటే వారి తాతగారైన కోరేషు రాజు 127 సంస్థానాలను ఆక్రమించుకున్నాడు. ఆయన గెలిచిన తర్వాత ఆయన కుమారుడి సమయంలో దర్యావేష్ రాజు వచ్చిన తర్వాత గ్రీసు వారు తిరగబాటు చేశారు. గ్రీసు వారు తిరగబాటు చేసినప్పుడు 127 కాస్త 126 అయినాయి. ఆ తర్వాత ఆయన కుమారుడైన అశ్వేరోష్ రాజు వచ్చి మళ్ళా దానిని ఏం చేశాడు? సంపాదించాడు. తండ్రి గారి సమయంలో కోల్పోయిన దాన్ని సంపాదించాడు. ఒకళ్ళు ఉన్నారు వారికి 50 ఎకరాలు ఉంది. ఒకరున్నారు వారికి ఒక 50 ఎకరాలు ఉంది. ఆయనకి 50 ఎకరాలు ఉంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా మా తాతగారి సమయంలో మాకు ఎంత ఉందంటే అంటున్నాడు. ఎంత ఉందంటే 50 ఎకరాలు ఉంది. ఎంత ఉంది? వాళ్ళ తాతగారి సమయంలో 50 ఎకరాలు ఉంది. అయితే ఇప్పుడు ఎంత ఉందిరా బాబు అంటే 5 ఎకరాలు ఉంది. ఎంత ఉంది? వాళ్ళ తాతగారి సమయంలో అంట ఎంత ఉంది? 50 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 5 ఎకరాలు ఉంది. ఇప్పుడు వాళ్ళ కొడుకు వచ్చాడు, అయ్యా 5 ఎకరాలు ఉండాలి కదా, మరి ఏం చేస్తావు? 5 ఎకరాలు ఎంత ఉందంటే మా నాన్నగారికే అంతుంటే నాకెంత ఉండాలి? 5ని కాస్త నేను ఒకటి చేశాను. ఈయన ఎంత చేశాడు? 1 చేశాడు. 5ని కాస్త 1 చేశాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకు వచ్చి ఏం చేయాలి? వాళ్ళ కొడుకు వచ్చి ఏం చేయాలి? 1ని కాస్త సెండ్ చేయాలి. మరి ఆ తర్వాత ఏం తినాలి? ఇక్కడ అశ్వేరోష్ రాజు ఏం చేశాడు? తాతగారి సమయంలో 127 ఉన్నాయి. అయితే తండ్రి గారి సమయంలో ఆయన ఒకటి కోల్పోయాడు. తండ్రి గారి సమయంలో 127 కాస్త 126 అయింది. ఇప్పుడు కొడుకు వచ్చి ఏం చేశాడంటే అశ్వేరోష్ రాజు కోల్పోయిన దాన్ని తిరిగి మళ్ళీ సంపాదించాడు. మనం ఎలా ఉండాలంటే తండ్రి గారు సమయంలో కోల్పోయిన దాన్ని, లేకపోతే తండ్రి గారు చేయలేని దాన్ని మనం ఎలా ఉండాలి? చేసేవారమై ఉండాలి. తండ్రి గారు చేయలేని పని మనం చేసేవారమై ఉండాలి. తండ్రి గారి సమయంలో కోల్పోయిన దాన్ని మనం తిరిగి సంపాదించేవారమై ఉండాలి. సొలొమోను ఏం చేశాడు? దేవునికి మందిరం కడదామని సొలొమోను అనుకున్నాడు ముందు దేవునికి మందిరం కడదామని. అయితే సొలొమోను వల్ల అయిందా? సొలొమోను కట్లా. దేవుడు చెప్పాడు నీ సమయంలో అవదు. దావీదు ఏమనుకున్నాడు? దేవునికి ఒక మంచి మందిరం కట్టాలని అనుకున్నాడు. అయితే దావీదు వల్ల అయిందా?
దావీదు వల్ల అవలా. దేవుడు చెప్పాడు నీ సమయంలో కాదు, నీ కుమారుని సమయంలో మందిరం కడతాడని. దావీదు వల్ల అవలా. అయితే ఆయన కుమారుడైన సొలొమోను వచ్చి ఏం చేశాడు? దేవునికి మందిరాన్ని కట్టాడు. దేవునికి మందిరాన్ని కట్టాడు. ఇక్కడ అహష్వేరోషు రాజు కూడా చేసింది అదే. తండ్రి గారి సమయంలో కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించాడు. ఇప్పుడు మళ్ళా ఏమైపోయింది? ఆయన రాజ్యం, పర్షియా యొక్క రాజ్యం మళ్ళా 127 సంస్థానాలు అయిపోయినాయి. అహష్వేరోషు రాజు అలా 127 సంస్థానాల్ని పరిపాలన చేస్తున్నాడు. అయితే ఇప్పుడు రాజు గెలిచాడు. అహష్వేరోషు రాజు యుద్ధంలో గెలిచాడు. ఇప్పుడు రాజు గెలిచిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరైనా గెలిచారు, ఎలక్షన్లో ఎవరైనా గెలిచారు, గెలిస్తే ఏం చేస్తాం? మామూలుగా ఊరేగింపు చేస్తాం, వారిని దండయాత్యంగా ఊరేగిస్తాము, వారిని ప్రకటిస్తాము, అన్నీ చేస్తాం, భోజనాలు పెట్టుకుంటాం, చేయాల్సినవన్నీ గొప్ప పనులు చేసుకుంటాం. అలాగే ఇక్కడేమైందంటే ఎస్తేరు గ్రంథంలో కూడా, ఎస్తేరు పుస్తకంలో కూడా ఆయన గెలిచాడు. గెలిచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక పార్టీ పెట్టాడు. గెలిచి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఒక పార్టీ పెట్టాడు. గెలిచినందుకు కృతజ్ఞతగా ఒక పార్టీ పెట్టాడు. ఈ జరుగుతున్న ఈ పార్టీలో ఇది ఎలాంటి పార్టీ అంటే అందరూ త్రాగుతూ అందరూ ఎలా పడితే అలా ఉన్న ఈ పార్టీలో అహష్వేరోషు రాజు ఏం చేశాడంటే రాణి అయిన వస్తీని రమ్మని చెప్తాడు. రాణి అయిన వస్తీని రమ్మని చెప్తాడు. అయితే ఈ వస్తీ ఏం చేస్తుందంటే నేను రాను అని నిరాకరిస్తుంది. నేను రాను అని నిరాకరిస్తుంది. ఈమె ఎప్పుడైతే నిరాకరించిందో నేను రానని, ఆయన ఏం చేస్తాడు? విడాకులు ఇచ్చేస్తాడు. నేను ఎందుకు ఆమె గురించి ఎక్కువ చెప్పట్లేదంటే మనం చెప్పుకోవాల్సింది ఎస్తేరు గురించి, మనకి వస్తీ గురించి తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఎస్తేరు గురించి. కాబట్టి రాణి అయిన వస్తీని ఆయన ఏం చేస్తాడు? విడాకులు ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఒక ప్రకటన పర్షియా దేశం మొత్తం 127 సంవత్సరాలు మొత్తం ఒక ప్రకటన వెళ్తుంది. ఏంటంటే రాజుగారికి ఒక భార్య కావాలి. రాజు అయిన అహష్వేరోషు రాజుకి ఒక భార్య కావాలి. ఆమె ఎలా ఉండాలంటే అందంగా ఉండాలి, రాజుగారిని మంచిగా చూసుకునే వ్యక్తి అయి ఉండాలని ఒక ప్రకటన వెళ్తుంది. 127 సంస్థానాలు మొత్తం ఒక ప్రకటన వెళ్తుంది. రాజుగారికి భార్య కావాలి. ఇప్పుడు ఒక రాజే భార్య కావాలని ప్రకటన అడుగుతున్నారు. ఎవరు ఆ ప్రకటనకి విని వెళ్ళకుండా ఉంటారు? రాజుగారి దగ్గరికి. మనం తక్కువలో వేసుకున్న 127 సంస్థానాలు ఉన్నాయి. సంస్థానానికి ఒకరు వేసుకున్న 127 మంది ఉన్నత అధికారుల పిల్లలు, 127 సంస్థానాల్లో ఉన్న అధికారుల పిల్లలు, రాణులు, వారంతా రాజుగారిని వివాహం ఆడటానికి ఎక్కడికి వచ్చేసారు? ఎక్కడికి వచ్చారు? స్థలానికి వచ్చారు. అదే రాజ సంస్థానం. ఎక్కడ అది? పర్షియా రాజ సంస్థానానికి వచ్చారు. ఇప్పుడు 127 మంది అనుకుందాం మనం. ఎంతో మంది వచ్చి ఉంటారు. రాజుగారి ప్రకటన అంటే ఎంతో మంది వచ్చారు, అందంగా రెడీ అయి ఉన్నారు. ఒక్కొక్కరు ఎంతో ఆర్భాటంగా రాజుగారి దగ్గరికి వెళ్తామంటే ఎలా రెడీ అవుతాం? ఆర్భాటంగా రెడీ అయి ఉంటారు. చక్కగా రాజుగారిని కనపరచడానికి అందరూ ఆర్భాటంగా రెడీ అయి వచ్చారు. అయితే ఈ ప్రకటన ఇట్లా అందరూ ఇట్లా వచ్చిన తర్వాత ఈ ప్రకటన ఎవరు చదివారంటే మొర్దెకై చదివాడు. మొర్దెకై ఈ ప్రకటన చదివాడు. మొర్దెకై చదివి ఏం చేశాడంటే ఎస్తేరుతో చెప్పాడు, అమ్మా నువ్వు చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా ఎదిగావు, నా వయసు కూడా అయిపోయింది. మొర్దెకై ముసలితనం వచ్చేసింది, నా వయసు కూడా అయిపోయింది. నేను ఎప్పుడో రేపో మాపో నేను కూడా చనిపోయే పరిస్థితిలో నేనున్నాను. రేపో మాపో చనిపోయే పరిస్థితుల్లో నేనున్నాను. అయితే రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. రాణి కావాలని జారీ చేశాడు. నువ్వు కూడా వెళ్ళమ్మా. రాజు ఆజ్ఞ జారీ చేసిన ఆజ్ఞకి అక్కడికి నువ్వు కూడా వెళ్ళమ్మా అంటే ఎస్తేరు ఏం చేసింది? లోబడి ఆమె తండ్రి గారి అయిన మొర్దెకై మాటకి లోబడి ఆమె వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈ 127 మంది ఇలా లైన్లో నుంచుంటే 127 మంది ఇలా లైన్లో నుంచుంటే అందరూ ఎలా ఉన్నారంటే చక్కగా నీట్గా రెడీ అయి ఉన్నారు. మంచి మంచి బట్టలు, మంచి మంచి వస్త్రాలు, ఒక్కొక్కరికి బాడీ గార్డు, సెక్యూరిటీలు అందరూ ఉన్నారు ఒక్కొక్కరికి. అయితే ఎస్తేరు ఎలా ఉందంటే, ఎస్తేరు ఎలా ఉంటుంది? ఒక మగ మనిషి పెంచిన ఆడపిల్ల ఎలా ఉంటుంది? ఆమెకి ఎలా జడలేసి ఉంటాడు అంటారు ఆ వయసులో? అయితే ఆమె ఎలా వేసుకుని ఉంటుంది అంటారు? ఒక మగ మనిషి పెంచిన ఆడపిల్ల ఎలా ఉంటుంది? అంత సౌందర్యంగా అయితే ఎస్తేరు లేదు. సౌందర్యం అయితే ఉంది కానీ అంత అలంకారం అయితే
రాణులతో పోల్చుకుంటే అంత అలంకారం అయితే ఎస్తేర్కి లేదు. అయితే ఆమె వచ్చింది లైన్ దగ్గరికి వచ్చింది. చూసిన వాళ్ళందరూ అడిగారు, అక్కడ ఉన్న రాణులందరూ అడిగారు, అమ్మ ఎవరమ్మా నువ్వు, ఎవరికన్నా నువ్వు బాడీ గార్డువా, లేకపోతే నువ్వు ఎవరికైనా సేవ చేయడానికి వచ్చావా అంటే లేదు నేను కూడా ఈ యొక్క టెస్ట్లో పాల్గొనడానికి వచ్చాను. వీళ్ళు ఏం చేశారు, వెళ్ళు వెనక్కి వెళ్ళని ఏం చేశారు, వెనక్కి పంపించారు. వెనక్కి వెళ్ళింది, అక్కడ వాళ్ళు ఏం చేశారు, వెనక్కి పంపించారు. ఇంకా వెనక్కి వెళ్ళింది, అక్కడ వాళ్ళు ఏం చేశారు, వెనక్కి పంపించారు. అట్లా వెనక్కి పంపించి చివరికి ఎక్కడ పంపించారు, చివరికి పంపించారు. ఆమె ఇప్పుడు ఎక్కడుంది, ఇంకా ఎక్కడికి పోయేది, ఆమె చివరిలో ఉంది, ఇంకా ఎక్కడికి పోయేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆమె చివరిన ఉంది. అయితే ఇప్పుడు అహష్వేరోషు రాజు వచ్చాడు. అహష్వేరోషు రాజు వచ్చి అందరం చూశాడు. వారి యొక్క ఆర్భాటాన్ని, వారి యొక్క అలంకారాన్ని అందరిని చూసి, అందరు చూసుకుంటా అందరిని కాదు అనుకుంటా చివరికి ఎస్తేర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే ఆయన చేతిలో ఉన్న కిరీటం తీసి ఎస్తేర్ తలకి పెట్టాడు. ఎస్తేర్ తలకి కిరీటాన్ని పెట్టాడు. బైబిల్ చెప్తుంది దీనులైన వారిని దేవుడు ఆదరిస్తాడు. ఇక్కడ ఎస్తేరు చాలా దీనత్వంలో ఎదిగింది. చిన్నతనం నుంచి చాలా దీనత్వంలో ఎదిగింది, చాలా కష్టాల్లో ఎదిగింది. చాలా కష్టాల్లో ఎదిగిన ఎస్తేర్ని దేవుడు కనికరించాడు. ఆమెని రాజు కూడా ఇష్టపడ్డాడు. రాజు ఇష్టపడి ఏం చేశాడు, ఆయన చేతిలో ఉన్న కిరీటాన్ని ఎస్తేరు తల మీద పెట్టాడు. అయితే దేవుడు హెచ్చరించడానికి గల కారణం ఏంటంటే, ఎస్తేర్ని 3 కారణాలు ఉన్నాయి. 3 చెప్పుకుందాం. మొదటిది ఏంటంటే ఎస్తేరు గ్రంథం. మొదటిది ఎస్తేరు గ్రంథం. రెండవ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు 7వ సంవత్సరమున 2:16 7వ సంవత్సరమున టేబేతు అను 10వ నెలలో రాజనగర్లోని అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను. ఇంకా కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. మొదటిది ఏంటి, ఆమె ఏం పొందింది, దయాదాక్షిణ్యములు పొందింది. దయాదాక్షిణ్యములు పొందింది. బైబిల్ చెప్తుంది దీనుల ఎడల దేవుడు ఆయన కృప చూపిస్తాడు. ఈ పాట ఎంతమందికి వచ్చి పాడండి. వాయిస్ ఏమైంది అక్కడ, దయగల వారిపై కఠిను హల్లెలూయా. మొదటిది ఏంటి, ఈమె దయ పొందింది, దీనురాలుగా ఉంది, దయ పొందింది. ఇప్పుడు ఎస్తేర్ అయిపోయింది, 127 సంవత్సరాల మీద రాణి, 127 సంవత్సరాల మీద రాణి అయింది. తండ్రి చెప్పాడు, అమ్మా నువ్వు కూడా వెళ్ళు. తండ్రి మాటకు లోబడింది. తండ్రి మాటకు లోబడి వెళ్ళి ఏం చేసింది, ఆమె లైన్లో నుంచుంది. అయితే తండ్రి మాటకి లోబడడం వల్ల దేవుడు ఏం చేశాడంటే ఆమెని హెచ్చించాడు, ఆశీర్వదించాడు. మొదటిది ఆమె దయాదాక్షిణ్యం పొందింది, దీనురాలు. రెండవది 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై
తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన తన పిన తండ్రి అయిన అబీహయీలు అబీహయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏదియు కోరలేదు. చాలు. రెండో విషయం ఏంటి? ఆమె నోరు తెరిచి ఏది కోరలేదు. రెండోది, ఆమె నోరు తెరిచి ఏది కోరలేదు. మొదటిది ఏంటి? ఆమె దీనురాలు దయాదక్షిణం పొందింది దేవుని ఎడల, రాజు ఎడల. రెండోది ఏంటి? ఆమె నోరు తెరిచి ఏది కోరలేదు. హేగే ఏదైతే ఇచ్చాడో దానిని తప్ప అలంకారానికి ఆమె ఒక్కటి కూడా నోరు తెరిచి కోరలేదు. ఒక్కటి కూడా నోరు తెరిచి కోరలేదు. అయితే పండగ వస్తుంది. పండగ ఇంకా దగ్గరలో ఉంటుంది, నెల ఉంటుంది. భార్యలు ఏం చేస్తారు భర్తల్ని? షాపింగ్ మాల్ అని అడగరు. వస్తుంది, గుర్తుందా? ఇంక నెలే ఉంది. మళ్ళీ 2 వారాల తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది తెలికే పండగ. ఇంకా 2 వారాలే ఉంది. మరి ఎప్పుడు కొంటావో ఏంటో ఇంక 2 వారాలే ఉంది. అయితే ఎస్తేర్ ఏం చేసింది? ఆమెను అడిగిందా? రాజు దగ్గరికి వెళ్ళాలంటే కనీసం రాణిలాగా వెళ్ళాలంటే ఒక అలంకారం, ఒక వైభోగం ఉండాలి. వాళ్ళు ఎలా అయితే ఎస్తేర్ని తయారు చేశారో దానిని తప్ప ఆమె నోరు తెరిచి ఒక్కడు కూడా అడగలేదు. అయితే ఓ పాస్ గారు ఉన్నాడు. ఆయన ఒక పెళ్ళికి వెళ్ళాడు. ఆ పెళ్ళికి తెలిసిన పాస్ గారు కూడా, తెలిసిన ఆయన కూడా ఒక ఆయన వచ్చాడు. ఆ పాస్ గారికి తెలిసిన ఆయన ఒక ఆయన వచ్చాడు పెళ్ళికి వస్తే, ఏంటయ్యా నువ్వు ఒక్కడే వచ్చావు పెళ్ళికి, మీ భార్య రాలేదా అంటే, ఆయన రాలేదు పాస్ గారు, మా భార్య బాగలేదు, రాలేదు పాస్ గారు అన్నాడు. సరే, పెళ్ళి జరుగుతుంది, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు పాస్ గారు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈయన మళ్ళీ కనపడ్డాడు. అయ్యా, మీ భార్య బాగలేదన్నావు కదా, ఇంటికి వెళ్దాం కదా, నేను ప్రార్థన చేసి వస్తాను అని వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎవరింటికి? పాస్ గారి ఇంటికి వెళ్ళారు. ఆయన ఎవరైతే భార్య బాగలేదని చెప్పాడో ఆయన ఇంటికి వెళ్ళారు పాస్ గారు, ఆయన ఇద్దరు కలిసి. ఇంటికి వెళ్తే అమ్మగారు బాగానే ఉండారు, ఈమె గారు బాగానే ఉండారు. అయితే అడిగాడు ఈయన పాస్ గారు, అమ్మా ప్రార్థన పెళ్ళికి ఎందుకు రాలేదమ్మా నువ్వు అని అడిగితే, ఏం కట్టుకొని రమ్మంటావయ్యా? అమ్మా పెళ్ళి నీది కాదు అమ్మా, పెళ్లి కూతురు కదా రెడీ చేసేది, ఇప్పుడు ఏం కట్టుకుని రమ్మంటావు అంటే, ఏం లేవా అంటే, ఏమండి వేసుకుని రమ్మంటావా అంటే, అమ్మ పెళ్ళి నీది కాదు అమ్మ, రెడీ చేసేది పెళ్లి కూతుర్ని, నిన్ను కాదు కదా రెడీ చేసేది పెళ్లి కూతుర్ని కదా, నువ్వు ఎలా వస్తే ఏమి? అయితే నీకేం తెలుసు పాస్ గారు, ఒక్కొక్కరు ఇంత అంచులు చీర కట్టుకొని పెళ్లికి వస్తారు, నీకేం తెలుసు? ఒక్కొక్కరు ఎంత అంచులు కట్టుకొని ఇంత అంచులు కట్టుకొని పెళ్లికి వస్తారు, చీరలు కట్టుకొని పెళ్లికి వస్తారు. నీకు అర్థమైతే చాలు, నేనేం చెప్పాలనుకున్నా, నీకు అర్థం చెప్పినా చెప్పకపోయినా మీకు అర్థమైతే చాలు, నేను చెప్పాలనుకున్నా, నేను తప్పు చెప్పినా. ఇంత కట్టుకొని వస్తారు. నేనేం కట్టుకొని రమ్మంటారంటే, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు పాస్ గారు ఆమె. అప్పుడు ఇలా ఆయన వచ్చి ఇన్ని బట్టలు బీరువాలే మొత్తం తెచ్చి ఆడపడేసి, చూడండి పాస్ గారు అని ఏడుతున్నాడు. ఒరే నువ్వు ఎందుకురా ఏడుతావంటే, దీన్ని చేసుకున్నా కాడ నుంచి నా బతుకు ఏడుతా పాస్ గారు. ఒక్కొక్క అమ్మ బయటికి వెళ్ళాలంటే, బయటికి వెళ్ళాలంటే అసలు రెడీ అవ్వకుండా ఆ అమ్మ యాడికి వెళ్ళదు. అయితే ఈడ ఎస్తేరు ఈమె ఎన్ని సంవత్సరాలకి రాని అయింది? 127 సంవత్సరాలకి రాని అయింది. ఈమె పొజిషను అందరికంటే ఎక్కువ. అయితే ఈమె వాళ్ళు హేగే ఏదైతే ఇచ్చాడో అది తప్ప ఆమె నోరు తెరిచి
ఒక్కటి కూడా కోరలేదు. అది ఎస్తేరు యొక్క రెండవ లక్షణం. దేవుడు ఎస్తేరుని హెచ్చించడానికి రెండవ లక్షణం. ఆమె నోరు తెరిచి ఒక్కడు కూడా కోరలేదు. ఆమె నోరు తెరిచి ఒక్కడు కూడా కోరలేదు. అలంకారాలన్నీ ఇప్పుడు వచ్చినాయి, ఈ రోజు వచ్చినాయి అలంకారాలన్నీ. ఒకసారి మనం మన ఫోటోలు ఒక 20 సంవత్సరాలు వెనక్కి చూసుకుంటే దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాడో మనకు కూడా అర్థమవుతుంది. ఒక 15-20 సంవత్సరాలు మన ఫోటోలు వెనక్కి వెళ్తే మన కుటుంబం ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి, దేవుడు ఇంతకుముందు మనం ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళం, ఇంతకుముందు నువ్వు ఏ చీరలు కట్టుకునేదాన్ని, లేదా నువ్వు ఏ బట్టలు వేసుకునేవాడివి, ఈ రోజు నువ్వు ఎలా ఉంటున్నావో దేవుని ఆశీర్వాదం నువ్వు చూస్తావు. దేవుని ఆశీర్వాదం చూస్తావు. దేవుడు ఆశీర్వదిస్తాడు. మన సమయం వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఎస్తేరుకు వంతు వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పిన వాక్యం కూడా వంతు గురించే. ఎస్తేరుకి వంతు వచ్చింది. అయితే ఆ వంతు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈమెని హెచ్చించాడు. అది రెండవ లక్షణం ఎస్తేరుని. మూడవ లక్షణం అన్నిటికంటే వెరీ ప్రాముఖ్యమైన లక్షణం ఎస్తేరులో ఉన్నది ఏంటంటే 2వ అధ్యాయం 20వ వచనం. రెండవ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు లోబడుచుండెను. చాలు. అయితే ఏంటి మూడోది? లోబడే తత్వం. లోబడే తత్వం. ఎస్తేరు మొర్దెకై చేతి కింద ఎదిగింది, తండ్రి గారి చేతి కింద ఉంది, ఎదిగింది తండ్రి గారు కాబట్టి, లోబడాలి కాబట్టి లోబడింది. ఇప్పుడు ఎస్తేరు పొజిషన్ ఏంటి? ఒక రాణి. ఎస్తేరు పొజిషన్ ఒక రాణి. 127 సంస్థానాల మీద ఒక రాణి ఎస్తేరు. అయితే 127 సంస్థానాల్లో రాణి అయి ఉన్నా కానీ ఆమె ఎలా ఉందంటే, తండ్రి గారికి ముందు ఎలా లోబడిందో, మొర్దెకై ఆమెని పెంచి పెద్ద చేసేటప్పుడు ఎలా అయితే లోబడిందో, రాణి అయిన తర్వాత కూడా ఆమె ఏం చేసింది? అదే విధంగా లోబడింది. దేవునికి స్తోత్రం. ఆమె అదే విధంగా లోబడింది. ఈ యొక్క లక్షణమే దేవుడు చూసి ఆమెను ఏం చేశాడు? ఆమెను ఇంకా హెచ్చించాడు. ఆమె తండ్రి గారి ఆ సమయంలో ఎలా అయితే లోబడిందో, రాణి అయిన తర్వాత కూడా ఆమె అలాగే లోబడింది. ఆమె 127 సంవత్సరాల మీద రాణి అయినా కానీ ఆమె అలాగే లోబడింది. మొర్దెకై మాట అలాగే ఉంది. మొర్దెకై మాట అలాగే ఉంది. దేవుడు మన అందరిని ఆశీర్వదిస్తాడు. మనల్ని అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. వెళ్ళే ముందు ఒకటి చెప్తాను. ఒక ఆమె ఉంది. ఆమె బాగాలేదు. ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, బాగాలేదని ప్రార్థన చేయించుకోవడానికి. బాగాలేదు ఆమెకి. దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అక్కడే ఉంది, దైవజనుడి దగ్గరే ఉంది. ఒక 2 రాత్రులు ఇవి సంఘము దైవజనుడు కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆమె స్వస్థత పొందింది. ఆమె ఏదో నడుము నొప్పితోనో ఎంతోనో వచ్చింది, స్వస్థత పొందింది. ఆమె నడవలేని పరిస్థితుల్లో వచ్చింది. ఆమెను తీసుకొచ్చారు, స్వస్థత పొందింది. అయితే ఈమె స్వస్థత పొందిన తర్వాత దైవజనుడు ఎప్పుడు కనపడినా, దైవజనుడు ఎక్కడ కనపడినా అయ్యా వందనాలు అని చెప్పుకుంటా ఉండేది. అయ్యా వందనాలు అని చెప్తా ఉండేది. ఎక్కడ కనపడినా దైవజనుడు ఎక్కడికి వెళ్ళినా కనపడితే వందనాలు చెప్పేది. దైవజనుడు పిలిచేది, ఇంటికి పిలిచేది, భోజనానికి పిలిచేది. అయితే వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయి. వారు బయట చదువుకుంటున్నారు, బయట ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు బయట దేశంలో. ఇప్పుడు ఆమెకి ఏం పెరిగింది? స్థాయి పెరిగింది. ఆమె యొక్క స్థాయి పెరిగింది. ఇంతకుముందు వాళ్ళ పిల్లలు ఇండియాలో ఉన్నారు, ఆమెకి బాగాలేదు, వాళ్ళ కుటుంబం కొంచెం పేదరికంలో ఉంది, దైవజనుడికి లోబడింది, వందనాలు చెప్పింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు బయట చదువుకుంటున్నారు, బయట దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, ఒక స్థాయిలో ఉన్నారు. అయితే ఈమె ఎలా అయిందంటే, పాస్టర్ గారు ఎదురొస్తున్నా ఈమె ఎలా అయిందంటే తలకాయ దించుకొని వెళ్ళిపోతుంది. ఏంటమ్మా ఈయన వందనాలు ఈయన చెప్పుకోవాలి వందనాలు. ఎందుకు? ఈయన స్థాయి పెరిగింది, వందనాలని ఈయన చెప్పుకోవాలి. ఆమె తలకాయ దించుకొని వెళ్ళిపోతుంది, వందనాలు చెప్పండి. ఏంటి ఇది పట్టింది ఏంటనుకున్నాడు పాస్టర్ గారు, వందనాలు చెప్పట్లా. అయితే
అయితే వందనాలు చెప్పట్లా, ఏంది ఇంక స్థాయి ఏమైనా పెరిగిందా అని వందనాలు చెప్పట్లేదు ఏందని పాస్టర్ అనుకుంటూ ఉన్నాడు. సరేలే చెప్పపోతే చెప్పపోయింది, పర్లేదులే అని పాస్టర్ పని పాస్టర్ చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఒక 4 నెలలు పోయిన తర్వాత పాస్టర్ గారికి మళ్ళీ ఫోన్ వచ్చింది. పాస్టర్ గారికి ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పాస్టర్ గారికి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే పాస్టర్ గారు వెళ్ళారు. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, ఏంటి ఇట్లా అమ్మగారికి బాగలేదు, ఆమెకి కిడ్నీలో రాళ్ళు వచ్చినాయో ఏదో వచ్చినాయి, గడ్డలు వచ్చినాయి, అమ్మగారికి బాగలేదు అని ఫోన్ వచ్చింది. అయితే పాస్టర్ గారు చూద్దామని మళ్ళీ వెళ్ళాడు. ఎక్కడికి? హాస్పిటల్కి వెళ్ళాడు. ఆమె చేతులు లెగవల. ఈ గ్యాప్లో వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడ్డారు కదా, ఆమె చేతులు లెగవల వందనాలు చెప్పడానికి. అయితే పాస్టర్ ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళాడో ఆమె చేతులు లేచినాయి. ఆమె పడిపోయి ఉంది, చేతులు లేచినాయి. చేతులు లేచి అప్పుడు ఏం చెబుతున్నాయి? వందనాలు చెబుతున్నాయి. మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని పడేయక ముందే ఎలా జరగాలో అవి జరిగించుకుంటా మన జీవితాల్లో వెళ్ళాలి. దేవుడు పడేసిన దాకా మనం ఉండటం కంటే ఎలా జరగాలో అలా జరిగించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు దేవుడు? ఆమెని పడేశాడు. స్థాయి ఉంటే ఏమి? నీ ఆస్తి ఉంటే ఏమి? నీ ఆస్తి ఎవరికి ఎక్కువ? ఇచ్చిన దేవుడు తీసుకుంటాం తెలియదా? దేవుడు ఆశీర్వదించిన దేవుడు తీసుకుంటాం తెలియదా? దేవుడు నీ మీద ఏదో కనికరం చూపి నీకు నీ స్థాయి పెంచాడు, లేకపోతే నిన్ను ఆశీర్వదించాడు. అయితే స్థాయి పెరిగిన తర్వాత మన యొక్క క్యారెక్టర్ అనేది మారకూడదు. మన యొక్క జీవిత క్యారెక్టర్ అనేది మారకూడదు. స్థాయి ఎంతైనా పెరగని, నువ్వు హైదరాబాద్ వెళ్ళు, కలకత్తా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, స్థాయి ఎంతైనా పెరగని, నువ్వెంత ఉద్యోగం అయినా చెయ్యి. అయితే నువ్వు ఎంత ఉద్యోగం చేసినా నీకు లోబడే తత్వం అనేది ఉండాలి. నీ తల్లిదండ్రులకైనా, లేకపోతే నీ సంఘంలో నీ దైవజనుడికైనా, లేకపోతే మరి ఇంకా ఏదైనా నీ పైన వారికి నువ్వేం చేయాలి? లోబడాలి. ఎందుకంటే వారు ఒక రోజున లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. నీ పైవారు ఒక రోజున లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. దేవుడు నీ పైన ఒకరు పెట్టాడంటే నువ్వు వారికి లోబడి ఉండాలి. లోబడి ఉండాలి. ఎస్తేరు 3వ లక్షణం ఏంటి? లోబడింది. ఆమె 127 సంవత్సరాలకి రాని, అయితే తండ్రి గారికి ఎలా అయితే లోబడిందో ఆమె రాణి అయిన తర్వాత కూడా అదే విధంగా లోబడింది. ఆమె రాణి అయిన తర్వాత కూడా అదే విధంగా లోబడింది. మనం లోబడే తత్వం నేర్చుకోవాలి. మనం లోబడాలి. నీకు ఎంత ఆశలు వచ్చినా లోబడటం అనేది నేర్చుకోవాలి. ఆమె మొదటి లక్షణం ఏంటి? దయ పొందింది. రెండోది ఏంటి? నోరు తెరిచి ఏమి కోరలేదు, ఏమి ఆశించలేదు. మూడోది ఏంటి? లోబడే తత్వం అంది. ఇవి మన జీవితాల్లో కూడా ఉండాలి. అయితే అబ్రహాం గారు ఉన్నారు. ఆయన ఈజిప్ట్ దేశం నుంచి తిరిగి వచ్చేసేటప్పుడు, అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈజిప్ట్ రాజు ఏం చేశాడంటే ఆయనగా వెళ్ళే ముందు ఆయన యొక్క భార్య సారాను చెల్లి అని చెప్పమంటాడు. చెల్లి అని చెప్పిన తర్వాత దేవుడు మాట్లాడటం జరుగుతుంది. అక్కడ కొత్త డ్రామా దేవుడు మాట్లాడటం జరుగుతుంది. రాజుతో ఫరోతో మాట్లాడినప్పుడు ఎందుకు ఇలా చేసామంటే అప్పుడు చెప్తాడు. అయితే అబ్రహాం గారు ఈజిప్ట్ నుంచి తిరిగి వచ్చేసేటప్పుడు ఆ ఫరో ఆయన యొక్క నింద ఆయన మీద నుంచి, ఆయన రాజ్యం నుంచి పోవడానికి ఆయన ఏం చేస్తాడంటే అబ్రహాంకి సారాకి ఒక దాసినిచ్చి పంపిస్తాడు. సారాకి అక్కడ ఈజిప్ట్ నుంచి వారిని పంపించేటప్పుడు ఒక దాసినిచ్చి పంపిస్తాడు. ఆ దాసి ఎవరంటే ఆమె హాగరు. అబ్రహాం గారి దాసి సారా, ఆమె కింద దాసిగా ఉన్న హాగరు ఎలా వచ్చిందంటే ఫరో రాజు ఆమెని వీళ్ళకి అప్పగిస్తాడు. వీళ్ళ కింద ఉంటారు, ఫరో రాజు ఆమెని అప్పగిస్తాడు. అలా హాగరు దాసి అయింది. అయితే దాసిగా ఉన్న హాగరు ఇప్పుడు అబ్రహాం గారితో ఉంటుంది, సారాతో ఉంటుంది, వారి దగ్గర పనిచేస్తూ ఉంటుంది. దాసి ఎలా ఉండాలి? వాళ్ళ యొక్క పైన వారికి లోబడి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తే దానికి లోబడి ఉండాలి. వాళ్ళు వస్తున్నారంటే నుంచోవాలి, చేతులు కట్టుకోవాలి, చాలా నిశ్శబ్దంగా ఉండాలి మన పైన వారి పైన అధికారులకి. ఇప్పుడు హాగర్ జీవితం ఎలా ఉందంటే ఇంట్లోకి వచ్చింది ఒక దాసిగా, ఇంట్లో ఉంటుంది, అన్ని పనులు చేస్తుంది. దాసి
ఎలా అంటే ఇంట్లో మిగిలిపోయింది ఏమన్నా ఉంటే ఆ మిగిలింది తినాలి. ఇంట్లో ఏమన్నా మిగిలింది ఉంటే ఆ మిగిలింది తినాలి. అయితే మనతోనే ఉంటుంది, మనతో పనిచేస్తుందని సారమ్మ మంచి మనసుతో ఏం చేసిందంటే ఆమెతో క్లోజ్గా ఉండటం మొదలుపెట్టింది. ఆమె దాసి అయినా కానీ సారమ్మ ఏం చేసింది, ఆమెతో క్లోజ్గా ఉంటాం, బాగుంటాం, అన్ని విషయాలు ఆడవాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటాం, అన్నీ జరుగుతున్నాయి, అన్నీ మాట్లాడుకుంటున్నారు. ఆ యొక్క క్లోజ్నెస్ ఏం చేసిందంటే సారమ్మకి ముప్పు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మనం ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో లేకపోతే మనకి కూడా ముప్పే. ఎవరి నోట్లో నోరేయాలో, ఎవరి నోట్లో నోరేయకూడదు, లేకపోతే ఎవరితో మన సహవాసం పెంచుకోవాలో, ఎవరితో మన సహవాసం పెంచుకోకూడదు, అలా ఉంటే మనకు కూడా వారి ద్వారా ముప్పు. ఎందుకంటే కాలక్రమేణా పరిచయం మీద ఏమైపోతుందంటే చులకన పెరిగిపోయిందంటే మాటలు జారిపోతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే ఎవరితో పరిచయాలు, ఎవరితో మాటలు ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడాలి. ఎవరితో పరిచయాలు ఎంతవరకు ఏర్పరచుకోవాలో అంతవరకే ఏర్పరచుకోవాలి. అయితే ఇప్పుడు హాగరు ఇంట్లో వ్యక్తి అయిపోయింది. సారమ్మ అన్ని మాట్లాడుకుంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు. అయితే సారమ్మకి పిల్లలు లేరు. అయితే ఇప్పుడు అబ్రహాం గారు ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఆ రోజుల్లో అది చెల్లుబాటు, ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. అయితే సారమ్మ ఏం చెప్పిందంటే, నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఇంకో కొత్త వచ్చి మళ్ళీ మనకి కుటుంబంలో మళ్ళీ ఎలా ఉంటుందో, మళ్ళీ కుటుంబంలో అన్ని సమకూర్చడానికి లేకపోతే మింగిల్ అవడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. కనుక ఈ హాగరు, మన దాసి అయిన హాగర్నే నువ్వేం చేస్తావు, వివాహమాడు అని ఏం చెప్తుంది, సారా చెప్తుంది. అయితే చెప్పినట్లుగా అబ్రహాం గారు సారాని వివాహం ఆడతాడు, హాగర్ని వివాహం ఆడతాడు. మీకు అర్థమవుతుందో చాలు. హాగర్ని వివాహం ఆడతాడు అబ్రహాం గారు, హాగర్ని వివాహం ఆడతాడు. వివాహం ఆడిన తర్వాత కొన్నాళ్ళకి సారాకి పిల్లలు లేరు. సారా దేవుడి గర్భం ఇంకా తెరవలేదు. కొన్నాళ్ళకి ఏమైందంటే హాగరు కన్సీవ్ అయింది, గర్భవతి అయిన తర్వాత ఇంతకుముందు ఎలా ఉండేది, అణిగి ఉండేది. సారమ్మ నీళ్ళు పెట్టంటే వెళ్ళి నీళ్ళు పెట్టేది, వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయాలంటే నీళ్ళు పెట్టేది, అన్నం వేసురా అంటే అన్నం వేసుకొచ్చేది భయంతో. ఏ పని చెప్తే ఆ పని హాగరు చేస్తూ ఉండేది. ఇప్పుడు సారమ్మ ఏం చెప్తుంది, మళ్ళీ గర్భవతి అయింది. ఇప్పుడు సారమ్మ చెప్తుంది, హాగరు నీళ్ళు పెట్టు. నీకు నీళ్ళు పెట్టాలా, పెట్టుకోపో. ఆమె ఎలా అయిపోయింది, ఈ యొక్క లెవెల్ ఏమైపోయింది, పెరిగిపోయింది. ఎవరిది, హాగర్ది. ఈమె లెవెల్ పెరిగిపోయింది. నీకు నీళ్ళు నేను పెట్టేది పెట్టుకోపో. హాగరు అన్నం వేసుకురా, నీకు నేను అన్నం వేయాలా అని హాగర్ ఏం చేసిందంటే సారమ్మని చిన్న చూపు చూడటం మొదలేసింది. తర్వాత ఇష్మాయిల్ పుడతాడు. ఇది జీవితం ఇలా జరుగుతూ ఉంటుంది. హాగరు సారమ్మని చిన్న చూపు మొదలెయ్యడం ప్రారంభించింది. సారా ఏం చేసిందంటే చూసి ఓపిక పట్టి అబ్రహాం గారిని పిలిచింది. ఇది కానీ ఎవరిది, హాగరు దాసి అయిన హాగరు, ఇది కానీ ఈ ఇంట్లో ఒక్క క్షణమండ నీకు మూడిందే. ఎవరికి, మీరు కట్టిగా ఉండారు అబ్రహాం గారికి, నీకు మూడిందే అని చెప్పింది. ఈయనేం చేశాడు, మూడిందని చెప్పినప్పుడు పంపించడం కాదు. ఈయనేం చెప్పాడు, ప్రార్థన చేసి దేవుడిని అడిగి చెప్తాను, ప్రార్థన చేసి పనికి మానాడు దీనికి ప్రార్థన చేసిన పంపిమని చెప్తే అని అనుకొని ఈయన ప్రార్థన చేస్తానికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తానికి వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడు, నీ భార్య అయిన సారా ఏమైతే చెప్పిందో చెప్పినట్లుగా చేయిపో. దాని అర్థమైంది, ఆమెని పంపించేయి, చెప్పినట్లుగా చేయిపో అన్నాడు. సారమ్మ పెళ్లి చేసుకోమన్నప్పుడు అబ్రహాం ప్రార్థన చేసి నేను ఆమె చేసుకోవచ్చా లేదా అని ఆయన అడగల. సారమ్మ చేసుకోమంది హాగర్ని. ఆ సమయంలో దేవుడిని నేను ప్రార్థన చేసి ఈమె కరెక్టా కాదని ఆయన ఆ సమయంలో అడగల.
ఎప్పుడైతే సారమ్మ ఈ పంపించేమందో అబ్రహాం గారు ఏం చేస్తానికి వెళ్ళాడు? ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ భార్య చెప్పినట్లే విని ఆమెని పంపించేయి. అయితే పంపించిన తర్వాత ఆమెను ఒక అరణ్యంలో వదిలేశారు. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆమెకి అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు కిందకు చూసినాయి. అంటే లెవెల్ పెరిగిన తర్వాత మన లెవెల్ పెరిగిన తర్వాత మనం లోబడి ఉంటున్నామా, లేకపోతే మన యొక్క జీవితం లెవెల్ పెరిగిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నాం అనేది మనం గుర్తించాలి. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. వారి వంతు వచ్చినప్పుడు, వారి సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా ఆయన అన్యాయం చేయడు. అయితే మనల్ని ఆశీర్వదించిన తర్వాత మనం ఎట్లా ఉంటున్నాము, మన లెవెల్ ఎలా ఉంటుంది, మనం తగ్గించుకొని ఉంటున్నామా, లోబడి ఉంటున్నామా, లేకపోతే మన క్యారెక్టర్ ఎలా ఉందో మనం చూసుకోవాలి. ఇక్కడ రాణి అని ఎస్తేరుని దేవుడు ఆశీర్వదించాడు. 127 సంవత్సరాల మీద ఒక రాణిగా చేశాడు. అయితే ఆమె క్యారెక్టర్ మారలా. ఆమె యొక్క క్యారెక్టర్ మారలా. నువ్వు గుంటూరు వెళ్ళినా నీ సంఘమే, నువ్వు హైదరాబాద్ వెళ్ళినా నీ సంఘమే, విజయవాడ వెళ్ళినా సంఘమే, పొన్నూరు వెళ్ళినా సంఘమే, తిరుపతి వెళ్ళినా సంఘమే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎక్కడైతే ఎదిగావో ఆ సంఘం నీ సంఘమే. నువ్వు ఎక్కడైతే ఎదిగావో నీ తల్లిదండ్రుల చేతి కింద వారు నీ తల్లిదండ్రులే. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, వారికి నువ్వు లోబడి ఉంటున్నావా లేదా, నీ సంఘానికి నువ్వు లోబడి ఉంటున్నావా లేదా, నీ కాపరికి నువ్వు లోబడి ఉంటున్నావా లేదా. ఇది ఎస్తేరులో ఉన్న ఈ యొక్క లోబడి తత్వమే ఆమెని ఇంకా దేవుడు హెచ్చించడం మొదలు పెట్టాడు. ఈ యొక్క లోబడి తత్వమే ఆమెకి ఆశీర్వాదం తీసుకొచ్చింది. ఈ యొక్క లోబడి తత్వం, ఈ యొక్క గుణమే ఆమెకి ఆశీర్వాదం తీసుకొచ్చింది. ఇక్కడ సారాకి హాగర్ లోబడినంత వరకు లోబడింది. ఎప్పుడైతే ఆమె యొక్క తోక పెరిగిందో, మన మాటలు ఆమె యొక్క తోక పెరిగిందో, దేవుడు ఏం చేశాడు? ఆమె తోకని కట్ చేశాడు. మనకి ఎంత వచ్చినా కానీ మన క్యారెక్టర్ మారకూడదు. దేన్ని చూసుకొని కూడా మనకి అహంకారం పెరగకూడదు. దేనిని చూసుకొని కూడా మన యొక్క అహంకారం పెరగకూడదు. నీ డబ్బు చూసుకొని అహంకారం పెరగవచ్చు, లేకపోతే నీకున్న ఏదైనా కానీ, మనకి ఏదైనా కానీ దేన్ని చూసుకొని కూడా మనకి అహంకారం అనేది పెరగకూడదు. అది మనం ఎస్తేరు జీవితం ద్వారా దేవుడు మనకి ఈ ఉదయకాలం మాట్లాడాడు. ఎలాంటిది? ఎస్తేరు లోబడేటటువంటి మనసు. మొదటిది ఏంటి? దయదాక్షిణ్యం పొందింది. రెండవది, ఆమె ఏమీ నోరు తెరిచి ఏమీ అడగలేదు. ఎందుకంటే ఆమె తెలుసు నోరు తెరిచి ఏం అడగలేదు. మూడోది ఏంటి? లోబడే మనసు ఆమెది. లోబడే మనసు. మూడు క్యారెక్టర్లు మన జీవితాల్లో ఎప్పుడు ఉండాలని ఆశీర్వదిస్తూ ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే Praise the Lord.